తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి దారి తప్పిపోయిన ఒక భక్తుడు తనను రక్షించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే వరాహస్వామి కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకానొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు కాలినడకన తిరుపతికి బయలుదేరుతాడు. అయితే ఆ భక్తుడికి తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారినల్లా అడిగి ఆఖరికి తిరుపతికి చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయంత్రం అవ్వడంతో త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలని పరుగు పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పి అతి భయంకరమైన శేషాచలం అడవిలోకి చేరుకుంటాడు. ఇలా ఎంత దూరం నడిచినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది. ఆ అడవిలో తిండి నీరు లేక అలసిపోయి అవస్థలు పడుతూ ఉంటాడు. అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ మృగాల అరుపులకు భయపడిన భక్తుడు ఏడుస్తూ అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఒక నున్నని పెద్ద బండరాయి మీద కూర్చుని, ఆపరి ముక్కులవాడ, నీ దర్శనం కోసం వచ్చి దారి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను. ఓ వెంకటేశ్వర, పిలిస్తే పలికే దైవం అంటారే నిన్ను, నువ్వే నన్ను కాపాడకపోతే ఇక నాకు దిక్కు ఎవరు అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పటికి రెండు పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. హం హం అంటూ ఒక వింత శబ్దం వచ్చింది. వెంటనే ఆ భక్తుడు లేచి చుట్టూ చూస్తాడు. ఎదురుగా దట్టమైన అడవిలో నుంచి ఒక అద్భుతమైన వరాహ రూపాన్ని చూస్తాడు. ఆ భక్తుడు ప్రకాశవంతమైన కళ్ళతో, గాఢమైన శరీరం, దివ్యమైన తేజస్సుతో ఒక శ్వేత వరాహ స్వరూపం ఆ భక్తుడిని సమీపించి అతని భుజాన్ని తట్టి ముందుకు నడిపిస్తుంది. ఆ శ్వేత వరాహాన్ని చూడగానే అప్పటి వరకు ఆ భక్తుని తినడం కోసం వేచి ఉన్న పెద్ద పులులు భయంతో వెనక్కి పారిపోతాయి. ఒక్కసారిగా భక్తుడి కళ్ళలో ఆనందం, తనను రక్షించడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి ప్రత్యక్షంగా వచ్చాడా అంటూ ఆనందపడిపోతాడు. ఆ వరాహస్వామి దారి చూపిస్తూ ఆ భక్తుడిని అడవి లోతులో నుంచి బయటికి తీసుకుని వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో రాగానే ఆ వరాహ రూపం ఒక్కసారిగా కాంతి రూపమే ఆకాశంలో కలిసిపోతుంది. అది చూసిన ఆ భక్తుడు ఆ ప్రాంతమంతా ఎంత వెతికినా వరాహస్వామి కనిపించడు. అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడు అటుగా వెళ్తూ ఈ భక్తుని చూసి, ఏమైంది నాయనా, అంతలా బాధపడుతున్నావు, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా అర్చకుడికి చెప్పి ఒక విషయాన్ని అడుగుతాడు. స్వామి, నేను వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి. అడవిలో దారి తప్పిన నేను రక్షించమని పిలిచింది కూడా వెంకటేశ్వర స్వామిని. కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చాడు? వెంకటేశ్వర స్వామి కదా రావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ అర్చకుడు, ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆది వరాహస్వామి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి ఆ వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు.